నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మన సనాతన ధర్మం పేర్కొంటోంది. ఏకం సత్ దేవుడు ఒక్కడే, పేర్లు అనేకం. శివకేశవులకు అభేదం లేదు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః అన్న ఆర్యోక్తిని అనుసరించి శివకేశవులు ఇరువురు ఒక్కరేనన్న భావన స్ఫురిస్తుంది. అలా శివకేశవులు ఒకే ప్రాంగణంలో కొలువైన అపురూప ఆలయం నిజామాబాద్ జిల్లా కేస్పల్లిలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో శ్రీ శివకేశవ స్వామి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. మానవులు మానవత్వంతో జీవించడానికి, శాస్త్రం విధించిన నియమాలకు లోబడి ధర్మ మార్గంలో పయనించడానికి ఆ నిరాకారుడైన దేవదేవుడు మహర్షుల ద్వారా మనకందించిన ఆధ్యాత్మిక నిలయాలే ఈ ఆలయాలు. తరతరాల నాటి మానవుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా అనేక క్షేత్రాలు ఈ భువిలో వెలిశాయి. భావరూపమైన ధర్మాద్వైతానికి సాకార రూపాలే హరిహరుల స్వరూపాలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః అంటోంది వేదం. శివకేశవులు ఇరువురూ ఒక్కరేనన్న అభేదాన్ని చాటి చెప్పింది. నాటి నుంచి ఎన్నో ఆలయాలు హరిహర నిలయాలుగా వెలిశాయి. వీటిలో ప్రసిద్ధమైనది నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేస్పల్లి గ్రామంలోని శ్రీ శివకేశవనాథస్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. దాదాపు 600 సంవత్సరాల పురాతనమైన కాకతీయుల, చోళుల కాలం నాటి ఆలయంగా ఈ ధామాన్ని చెబుతారు. కేస్పల్లి గ్రామస్థులైన మాజీ మంత్రివర్యులు గంగారెడ్డి గారి దృఢ సంకల్పం, ఈ గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలు కలిసి నేడు ఈ ఆలయం కొత్త రూపురేఖల్ని సంతరించుకుంది. పునర్నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠ చేసినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం ప్రశాంత వాతావరణ లోగిలిగా అలరారుతోంది. మనోహరమైన ఉపాలయ దేవతామూర్తులతో నేత్రపర్వాన్ని కావిస్తుంటుంది. చలువరాతి బండలతో స్తంభ సమన్వితంగా ఈ ఆలయ ముఖమంటపం కానవస్తుంది. ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. స్వామివారి గర్భాలయ ముఖద్వారం తూర్పుకు అభిముఖంగా ఉంటుంది. గర్భాలయంలో అనంత తేజోమయమూర్తిగా శ్రీ కేశవనాథస్వామి ఇరు దేవేరులతో కొలువుతీరి ఉంటాడు. రసరమ్యమైన ఆహ్లాదభరితమైన ప్రశాంత వాతావరణంలో శివకేశవ స్వామి ఆలయం విరాజిల్లి ఉంటుంది. మనసుని సేద తీరుస్తూ అవ్యక్తమైన అనుభూతి కలిగించే ఈ సుందర ప్రదేశంలో శ్రీ నారాయణమూర్తి కేశవ నామధేయాలతో గర్భాలయంలో కొలువుదీరి ఉంటాడు. తూర్పు అభిముఖంగా కొలువుదీరిన స్వామి దివ్యమంగళ రూపాన్ని ఒకసారి దర్శించుకుందాం. తతో విష్ణుర్మహాతేజ అన్నట్టుగా శ్రీహరి దివ్యమంగళ స్వరూపం ప్రకాశమానమై వెలుగొందుతుంటుంది. మకర తోరణయుక్తంగా శ్రీ కేశవనాథస్వామి మూలమూర్తి ఇరు దేవేరులతో భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటాడు. సర్వాలంకారయుక్తంగా సర్వాంగ సుందరంగా స్వామి రూపం గోచరమవుతుంది. భోగ శ్రీ కేశవనాథస్వామిగా భక్తులకు చిన్మయానందాన్ని కలిగిస్తాడు. కేశవనాథ పాహిమాం శ్రీలక్ష్మీ విభో రక్షమాం అంటూ భక్తులు స్వామిని నేత్రోత్సవంగా సేవించుకుని తరిస్తారు. అర్చక స్వామి ఇచ్చే హారతిని భక్తులు కళ్లకద్దుకుని శఠగోప తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. అనంతరం భక్తులు స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ కేశవనాథ స్వామిని దర్శించుకుంటే సిరి సంపదలతో పాటు ఆయురారోగ్యాలు సర్వసౌఖ్యాలు కలుగుతాయి. సమస్త దుఃఖాలు నివారణమవుతాయి. లక్ష్మీకాంతుడు కమలనయనుడు భవభయాల్ని తొలగించే ఆ కేశవనాథస్వామిని భక్తులు సభక్తికంగా సేవించుకుని ఆనంద పరవశులవుతారు. శ్రీ కేశవనాథస్వామిని దర్శించుకున్న భక్తులు స్వామి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభానికి ప్రక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు.
స్వామి హనుమ ముకుళిత హస్తాలతో ఈ ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటాడు. సదా శ్రీరామనామాన్ని జపిస్తూ స్వామివారినే సేవిస్తూ తన దాసభక్తిని చాటుకుంటాడు. కేస్పల్లి శివకేశవ స్వామి ఆలయ సన్నిధానంలో దక్షిణాభిముఖంగా పరమేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ప్రధాన ఉపాలయంలో పరమేశ్వరుడు భస్మ అలంకారాది విశేషాలంకారాలతో వెలిగిపోయే దినకరుడిగా కానవస్తాడు. ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని తరిద్దాం పదండి. కేశ్పల్లిలోని శ్రీ కేశవనాథస్వామి ఆలయంలో మరో ప్రధాన ఉపాలయంగా శివాలయం నెలకొని ఉంది. దక్షిణాభిముఖంగా కొలువైన మహాదేవుడు మృత్యుంజయునిగా కొలువై భక్తులకు అపమృత్యు భయాన్ని తొలగిస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేక సన్నిధిలో పరమేశ్వరుడు లింగరూపంగా పానవట్టంపై భాసిల్లుతుంటాడు. సంపూర్ణ భస్మ పుష్పాది అలంకారాలతో అనంత దివ్య తేజోమయంగా స్వామి ప్రకటితమవుతాడు. పంచపడగల నాగశేషు ఆభరణాన్ని ధరించి నేత్రపర్వంగా కానవస్తాడు. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని రుద్రం శివ వైభవాన్ని కీర్తించింది. తాను ప్రాపంచిక ఆనందం మోక్షానందంగా ఉంటూ తనని ఆశ్రయించిన భక్తులకు ఆ రెండింటినీ ఇచ్చేవాడు మంగళకారుడు. అలాంటి ఈశ్వర చైతన్యం ఇక్కడ లింగరూపంలో ప్రకటితమవుతోంది. ఇహపర మోక్షాల్ని జంటగా అనుగ్రహించే భక్తజన సులభుడైన పరమేశ్వరుని దర్శనం సకల సన్మంగళదాయకంగా భక్తులు భావిస్తారు. లింగానికి పాదభాగంలో ఉత్సవమూర్తులుగా గణపతి పార్వతీ పరమేశ్వరులు కానవస్తారు. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు నెలకొని ఉంటాడు. కేస్పల్లి శివకేశవ స్వామి ఆలయ పరిసరాలలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అలరారుతోంది. ధర్మస్వరూపుడైన శ్రీరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి తిలకించి తరిద్దాం. ఈ శివకేశవ సన్నిధానంలోనే శివకేశవులతో పాటుగా వివిధ దేవతామూర్తుల ఉపాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ కేశవనాథస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెల ఉంది. ఈ కోవెల్లో రాఘవుడు రమ్యమోహనంగా సీతా లక్ష్మణ హనుమ సహితంగా కొలువుతీరి ఉంటాడు. శ్రీరాముని చెంత లోకపావని జానకీదేవి చిద్విలాస శోభితంగా దర్శనమిస్తుంది. శ్రీరాముడు ధనుర్బాణాల్ని ధరించి భవ్యమైన రీతిలో ప్రకటితమవుతాడు. రజతమయ అలంకారాలలో మకర తోరణయుక్తంగా పుష్పమాలికల సౌందర్యాతిశయంతో మూలవరులు తేజరిల్లుతుంటారు. స్వామివారికి ప్రక్కనే హనుమ రాముడికి దాసునిగా గళసీమలో పూలహారాన్ని ధరించి కానవస్తాడు. కేస్పల్లి శ్రీ శివకేశవ స్వామి సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో సింధూర హనుమాన్, రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లి, జంట నాగుల శిలాబంధం తదితర దేవతామూర్తులు కొలువై భక్తుల చేత నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటున్నారు. ఈ ఆలయలోగిలిలోని మరో ఉపాలయంగా సింధూర హనుమాన్ మందిరముంది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు సింధూరమయంగా కనిపిస్తాయి. ప్రధాన ప్రాకార కుడ్యాలపై శ్రీ సీతారామలక్ష్మణ సహిత హనుమమూర్తులు గోచరమవుతాయి. అలాగే నారద, తుంబుర, సింహ, నాట్యకారులు, నర్తకీమణుల వివిధ మూర్తుల రూపాలు నెలకొని ఉంటాయి. స్వామి హనుమ తమలపాకుల వరుసతో మల్లెపూల హారాలను ధరించి భక్తులకు నేత్రపర్వాన్ని కలిగిస్తుంటాడు. హనుమాన్ మందిరానికి సమీపాన్నే సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీకైన నాగదేవుని శిలామూర్తి అలరారుతుంటుంది. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తులు నమస్కరించి భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేక పర్వదినాలలో స్వామి నాగేంద్రునికి విశేషార్చనలు నిర్వహిస్తారు. వందే శక్తిధరం శివాత్మతనయం అంటూ భక్తులు కీర్తిస్తారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. వరాల తల్లి ఆదిపరాశక్తి శ్రీ పెద్దమ్మ తల్లి పసుపుమేని ఛాయతో విశాల నేత్రద్వయంతో బంతిపూల హారాన్ని ధరించి పంచపడగల నాగశేషు ఆభరణంతో దర్శనమిస్తుంది. చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ధరించి నేత్రపర్వంగా కానవస్తుంది.
సకల సృష్టిని నడిపించే ఆది పరాశక్తికి అభిముఖంగా అమ్మవారి సింహవాహనం నెలకొని ఉంటుంది. సింహవాహనానికి సమీపాన ఆలయ ఆవరణలో అమ్మవారికి ఎదురుగా కూర్మం అంటే తాబేలు ఉంటుంది. భక్తులు వరుసగా నిలబడి అమ్మవారికిచ్చే హారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ ఆలయంలో కొలువైన గంగాధరుడికి జలమంటే, జలాభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేక ప్రియుడైన ఆ శంకరుడికి పంచామృతాలతో, హరిద్ర కుంకుమోదకాలతో జరిగే అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. ఈ అభిషేక దృశ్యం వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కేశ్పల్లి శ్రీ శివకేశవనాథస్వామి ఆలయ పరిసరాల్లో కొలువైన పరమేశ్వరునికి జరిగే అభిషేకాలు నయన మనోహరంగా గోచరమవుతాయి. పర్వదినాలు, ఇతర విశేష సందర్భాలలో పరమేశ్వరునికి నయన సమ్మోహనంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. శుద్ధోదకం, హరిద్రోదకం, గోక్షీరం, కుంకుమోదకాలతో సాగే ఈ అభిషేక ఘట్టం వీక్షించిన వారికి సర్వకామ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అభిషేకానంతరం భస్మ సుగంధాది లేపనాలను అలది సంపూర్ణ పుష్పాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కేశ్పల్లిలో కొలువు తీరిన శ్రీ శివకేశవనాథస్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా ఆరాధనా కైంకర్యాలు నిర్వహిస్తారు. మహిళా భక్తుల సమక్షంలో కుంకుమార్చనలు, శ్రీరామనామ స్మరణలు, ప్రత్యేకాభిషేకాలు జరుగుతాయి. గోవిందనామ స్మరణ, భజనలు, అర్చనలతో ఈ ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంటుంది. గర్భాలయంలో నెలకొన్న ఉత్సవమూర్తులకు పర్వదినాలలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామంలోని శ్రీ శివకేశవస్వామి ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకున్న భక్తుల మనస్సులు రసప్లావితమవుతాయి. ఆ భగవంతుని అభీష్టంతో, భక్తుని సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ హరిహరుల దివ్యాశీస్సులు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. కేశ్పల్లి శివకేశవ స్వామి ఆలయ విశేషాలను తిలకించాం కదా. ఆ హరిహరుల వివిధ దేవతామూర్తుల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.